నమస్కారం టీచర్ అభ్యర్థులారా. ఇవాళ మనం టెట్ పాత ప్రశ్నలను ఒకసారి చూద్దాం. ఈ ప్రశ్నలు వికాస సిద్ధాంతాలు చాప్టర్ నుంచి ప్రీవియస్ పరీక్షల్లో రావడం జరిగింది. ఫస్ట్ బిట్ చూద్దాం. క్వశ్చన్: వికాసం యొక్క ప్రవర్తనవాద సిద్ధాంతాలు ప్రతిపాదించింది ఏ. సిగ్మండ్ ఫ్రాయిడ్ మరియు ఎరిక్ ఎరిక్సన్, బి. ఐవన్ పావ్లోవ్ మరియు బిఎఫ్ స్కిన్నర్, సి. జీన్ పియాజే మరియు బండూరా, డి. కోల్బర్గ్ మరియు గోల్డ్స్టీన్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఐవన్ పావ్లోవ్ మరియు బిఎఫ్ స్కిన్నర్. నెక్స్ట్ క్వశ్చన్: సరిగ్గా జతపరచబడిన జత ఈ క్రింది వాటిలో ఆప్షన్ ఏ పావ్లోవ్ కార్యసాధక నిబంధన, కోల్బర్గ్ భాషా వికాస సిద్ధాంతం, ఆప్షన్ సి బండూరా సాంఘిక అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ డి రోజర్స్ సామాజిక నిర్మాణాత్మక వాదం. ఈ క్రింది వాటిలో సరిగ్గా జతపరచబడినటువంటి జత తీసుకున్నట్లయితే మనకి ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్, బండూరా సాంఘిక అభ్యసన సిద్ధాంతం. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం శిక్ష బహుమతి నిర్దేశించే స్థాయి ఆప్షన్ ఏ పూర్వ సంప్రదాయ స్థాయి, ఆప్షన్ బి సంప్రదాయ స్థాయి, ఆప్షన్ సి ఉత్తర సంప్రదాయ స్థాయి, ఆప్షన్ డి సంప్రదాయేతర స్థాయి. రైట్ ఆన్సర్ ఈస్ పూర్వ సంప్రదాయ స్థాయి. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం శిక్షా బహుమతి నిర్దేశించే స్థాయి పూర్వ సంప్రదాయ స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం స్వయం అంగీకార సూత్రాల నైతికత ఈ స్థాయిలో కనబరచడం జరుగుతుంది. ఆప్షన్స్: ఏ సాంప్రదాయ నైతికత, ఆప్షన్ బి పూర్వ సంప్రదాయ నైతికత, ఆప్షన్ సి ఉత్తర సంప్రదాయ నైతికత, ఆప్షన్ డి సహజ సంతోష అనుసరణ స్థాయి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఉత్తర సంప్రదాయ నైతికత. నెక్స్ట్ క్వశ్చన్: ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం నమ్మకం విఎస్ అపనమ్మకం దశ ఈ మధ్యలో ఉంటుంది. ఆప్షన్ ఏ 1 నుండి 3 సంవత్సరాలు, ఆప్షన్ బి పుట్టుక నుండి 1 సంవత్సరం, ఆప్షన్ సి 3 నుండి 6 సంవత్సరాలు, ఆప్షన్ డి 6 నుండి 12 సంవత్సరాలు. ద రైట్ ఆన్సర్ ఈస్ పుట్టుక నుండి 1 సంవత్సరం. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం నమ్మకం విఎస్ అపనమ్మకం దశ పుట్టుక నుండి 1 సంవత్సరం మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అహం ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. అహం ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఆప్షన్ ఏ నైతికత, ఆప్షన్ బి వాస్తవికత, ఆప్షన్ సి సంతోషదాయక, ఆప్షన్ డి బాధాకర. అహం అనేది సాధారణంగా వాస్తవికత ఆధారంగా పనిచేస్తుంది. ద రైట్ ఆన్సర్ ఇస్ బి వాస్తవికత. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే వస్తు స్థిరత్వ భావన ఈ దశలో ఏర్పడుతుంది. ఆప్షన్ ఏ ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ బి పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ సి మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ డి అమూర్త ప్రచాలక దశ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఇంద్రియ చాలక దశ. వస్తు స్థిరత్వ భావన అనేది ఇంద్రియ చాలక దశలో ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఎరిక్సన్ ప్రకారం 12 నుండి 13 సంవత్సరాల వయసులో కనబడే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఆప్షన్ ఏ స్వయం ప్రతిపత్తి సందేహం, ఆప్షన్ బి చొరవ చూపడం తప్పు చేశానన్న భావన, ఆప్షన్ సి పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం, ఆప్షన్ డి శ్రమించడం న్యూనత. ద రైట్ ఆన్సర్ ఈస్ పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం. ఎరిక్సన్ ప్రకారం 12 నుండి 13 సంవత్సరాల వయసులో కనబడే సాంఘిక క్లిష్ట పరిస్థితి పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం. ద నెక్స్ట్ క్వశ్చన్: కౌమార దశ అనేది ఆప్షన్ ఏ యవ్వన ఆరంభ దశ నుండి వయోజన దశ వరకు చేరే దశ వరకు,
ఆప్షన్ బి 12 సంవత్సరాల నుండి యవ్వనారంభ దశ వరకు. ఆప్షన్ సి 19 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు. ఆప్షన్ డి 12 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు. సాధారణంగా కౌమార దశ అనేది యవ్వనారంభ దశ నుండి వయోజన దశ చేరే వరకు ఉండే దాన్ని కౌమార దశ అంటారు. రైట్ ఆన్సర్ ఇస్ యవ్వనారంభ దశ నుండి వయోజన దశ చేరే వరకు. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. పిల్లల రాతపరమైన వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది హర్లాక్. ఆప్షన్ బి చోమ్స్కీ. ఆప్షన్ సి ఫెర్నాల్డ్. ఆప్షన్ డి క్రోల్. పిల్లల రాతపరమైన వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది క్రోల్. నెక్స్ట్ క్వశ్చన్. పూర్వ వయోజన దశలో కనిపించే సద్గుణం ఎరిక్సన్ ప్రకారం ఆప్షన్ ఏ ప్రేమ. ఆప్షన్ బి విశ్వసనీయత. ఆప్షన్ సి సంరక్షణ. ఆప్షన్ డి సూక్ష్మ బుద్ధి. పూర్వ వయోజన దశలో కనిపించే సద్గుణం ఎరిక్సన్ ప్రకారం ప్రేమ. ద రైట్ ఆన్సర్ ఇస్ ప్రేమ. నెక్స్ట్ క్వశ్చన్. నైతిక తీర్పులను చేసే నియంత్రణ శక్తి అధికంగా అంతర్లీనం అయ్యే కోల్బర్గ్ నైతిక వికాస దశ ఆప్షన్ ఏ 4వ దశ. ఆప్షన్ బి 3వ దశ. ఆప్షన్ సి 6వ దశ. ఆప్షన్ డి 5వ దశ. ద రైట్ ఆన్సర్ ఇస్ సి. నైతిక తీర్పులను చేసే నియంత్రణ శక్తి అధికంగా అంతర్లీనం అయ్యే కోల్బర్గ్ నైతిక వికాస దశలో 6వ దశ. ద రైట్ ఆన్సర్ ఇస్ 6వ దశ. మరిన్ని టెట్ బిట్స్, పాత ప్రశ్నలు మరియు సైకాలజీ వివరణ తెలుసుకోవడానికి మా ఛానల్ కెరీర్ ఎగ్జామ్ మాస్టర్ను ఫాలో అవ్వండి. మా వీడియో క్లాస్ మీకు ఉపయోగకరంగా ఉంటుంది అని మీరు భావించినట్లయితే మా ఛానల్ను మీరు లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ మా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.